నవ్యాంధ్ర రాజధానిలో తాత్కాలిక హైకోర్టు భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. రేపటి హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 3న నేలపాడులో తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. తాత్కాలిక హైకోర్టు భవనాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. దాదాపు 2,50,000 చదరపడుగుల్లో G+2 విధానంలో నిర్మించారు. భవిష్యత్తులో G+5కి పెంచుకునే విధంగా ప్రీకాస్ట్ కాలం ఆకృతుల్లో తీర్చిదిద్దారు. ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులన్నీ గోడ లోపలే ఏర్పాటు చేస్తున్నారు. పేరుకి తాత్కాలిక హైకోర్టు భవనమే అయినా పూర్తిస్థాయి హైకోర్టు నిర్వహణ కావలసిన అన్ని సౌకర్యాల్ని ఇందులో సమకూర్చారు. రాజస్థాన్ శాండ్ స్టోన్తో అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఈ భవనానికి ఇరువైపులా ఉద్యానవనాలు, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేశారు. బిల్డింగ్ పక్కనే G+5 విధానంలో 150 మందికి సరిపడేలా లాయర్ల భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కారిడార్లలో మినహా మొత్తం ఏసీ సదుపాయం కల్పించారు. 2 లక్షలకు పైగా రికార్డులు భద్రపరిచేలా ఆధునిక స్టోరేజీ సదుపాయం కూడా ఉంది. మౌలిక సదుపాయాలన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్నారు. మహిళా న్యాయవాదుల సంఘానికి ప్రత్యేక గదితో పాటు ప్రభుత్వ న్యాయవాదులకు 21 క్యాబిన్లు, సీనియర్ అడ్వకేట్లకు ప్రత్యేక భవనాలు నిర్మించారు. సిబ్బంది కోసం ఆధునిక క్యూబికల్ ఫర్నిచర్, ఒకేసారి 500 మంది భోజనం చేసేలా 4,000 చదరపడుగుల్లో క్యాంటీన్ ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలోనే బ్యాంకు, తపాలా కేంద్రంతో పాటు లా బుక్స్ విక్రయ సదుపాయం కల్పించారు.